తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులే సూచింత అల్లి పిల్లిగా వెలిగిన సందతి అల్లి పిల్లిగా వెలిగిన సందతిగా అల్లి పిల్లిగా వెలిగిన సందతిగా కుసుమ పూలు నూరి పసుపు రాసుకోని కుసుమ పూలు నూరి పసుపు రాసుకోని పచ్చి ముత్తై అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాయలు చదువుకొని రాలే మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణన నేపథ్యాన్ని కూడా గద్దర్ పాటలు వస్తుంది. అది బహుశా బి నరసింహరావు గారికి బాగా తెలుసు మేము మాట్లాడదానికంటే. అయితే ఆయనను చూసి నేను ప్రభావితమైన, ఎందుకంటే నేను పద్యం రాసుకోవాలనుకుంటుంది, పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవాయన పిల్లలతో ఇప్పుడు తెల్ల ఉత్తరంలోనే ఎక్కువ ఒకటే ఆ విరసన సభలో రావిశాస్త్రి గారు, రమణారెడ్డి గారు మహానుభావులందరూ పాట పాడవని ఇప్పుడు గద్దరన్న బయటకు వచ్చింటే వణుకుతూ నేను పాడలేను ఆయన ముందని. మంచిగా రాష్ట్రపతి అనిండే ఏఎఫ్టీ నాయకుడు దానికి కావాల్సిందంతా వేస్తాం సిద్ధం చేసి పెట్టి మాయితో పుట్టినోన్ని మల్లె పువ్వులే చేసి మాయితో ముట్టు పట్టాల ముతికి మురికంట ఎల్లాగడికి ముట్టు పట్టాల ముతికి జగదూర్చి దిగాదూర్చి దిష్టి పూసాలు మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభ గల్ల మునగాళ్ళు అయిందని ఇంతలోతు ఎత్తి సన్నటి మనిషిని అప్పుడు నేను ఎట్లేను ఇట్లా ఆడుతుంది ఆకాశంలో. మామూలు కిక్కులేదు నాది. కిందికి వచ్చి ఎవర్రా వీడు ఏ ఊరు అనేది అన్నాడు. ఆయన చూస్తే భయం అసలు. గద్దర్ అంటే అప్పుడు బాలెట మనకు పాల్ రాబ్సన్, బాబ్ డిలాన్, బెల్లి జోయలు, బాబ్ మాల్రిన్ ఎవరు తెలియదు. తర్వాత ఇట్లా చదువుకుని ఆ నర్సింగ్ ఇట్లా రాసి ఇట్లా చదువుకుని మనకు ఎవరు తెలియదు. కానీ ఆయన చూస్తే ఆయననేమో పాల్ రాబ్సన్. ఆయన కంటే ముందున్న నాజరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నాం. అది ఆ నాజరు వారసత్వాన్ని కోస్తాంధ్ర ప్రాంతపు రేపల్లె ప్రాంతపు కల్చర్కు తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఈ రెండింటి మధ్యలో తెలుగు నేల సృష్టించిన ప్రజానాట్య మండలి, అరుణోదయ జననాట్య మండలి, కానూరు తాత, రామారావు గారు, గద్దరన్న, ఈ పరంపరకు సంబంధించిన వచ్చిన కవులకందరికీ ఆనాటి విప్లవ ప్రజా ఉద్యమాల యొక్క మహత్తరమైన పోరాట స్ఫూర్తి ఉండడం వల్ల కవులంత లిమిట్ నాకు గుర్తుపెట్టుకోండి. ఊరికే మేము పాటలు రాస్తేనే కాలే, ఎన్ని పాటలు మాకంటే మా అంతస్తులను ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న సభలో చిన్న ఈరోజు ఇద్దరం కలిసి వచ్చి నివాళులర్పించినాం. జయగీతికై మోగేరా తెలంగాణని. అలాంటి అందస్త్రీ కూడా చదువుకొని రాశారు. కానీ ఎక్కడ ఈ ప్రాసంగికత ఉంది? వంగపండు గారికి, గద్దర్ గారికి, నాజర్ గారికి, కర్ణాటి లక్ష్మణసారికి, సలాది భాస్కర్రావు గారికి, పరంపర సుద్దాలనంత్ గారికి పరంపర 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 నిరంతరాయంగా సాగిపోయే ఒక వారసత్వం. అది అనేక రూపాల్లో మౌఖిక వారసత్వం ఇచ్చిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క శక్తి లేకపోతే గద్దర్ని ఈ లోకం మీద మామూలు గొప్ప అక్షుక సత్తయ్య గారి మహాకళాకారుడు, మిద్దెరాములు మహాకళాకారుడు, మంచి పాటలు అద్భుతంగా సీతారామ శాస్త్రి రాస్తారు. సినిమా కొసరాజు గారు. గద్దరుకున్న గొప్పతనం ఏంటంటే మార్క్సిజాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించిన మూలాన తన దుఃఖాన్ని కాదు ఇతరుల మొత్తం పీడిత ప్రజల యొక్క, అంటే మేము అప్పుడప్పుడు ఆవేశంతో మాటలు అవుతాయి. మాకేంటంటే అట్టడుగున్న ప్రజల నుంచే విముక్తి అని తెలుసు కనుక నాలాంటి అడుగు ఇవాళ నేను నిష్పక్షపాతం కూడా ఏమైనా ఉద్యమాలకు అంటే మా వచ్చిన సమూహం నుంచి కూడా బయటపడి వదిలే అది గద్దరన్న స్ఫూర్తి. అట్లా దానికి కారణం అంటే మార్క్సిజం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం. దానికి అలా అన్యాయం జరగకూడదని చివరి వరకు కొనుక్కొని హాస్పిటల్లో కూడా దానికి తప్పించినాడు. ఇవాళ ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు, ఈ కళలు, ఈ మేధావులు అస్సలు టైంలో పిసలు పంట కూర్చునేది అంతే, ఏముండదు. మన పరిస్థితులు, మన బతుకులు. కానీ గద్దరన్న ఈ జీవితం అంతా బతుకుతూ కూడా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖలల్లా కలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖలల్లో కలిసినారా, సుఖలల్లా కలిసి మీరు సూర్యులై వెలిసినారా, సుఖలల్లా కలిసి మీరు సూర్యులై వెలిసినారా, ఏ దిక్కు
దిక్కు లేనొల్లకు మా బిడ్డలు ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు దిక్కు చూపే సుఖాలవుతారా మా యోధులు వందనాలు మా బిడ్డలు ఒత్తురా ఒత్తుర కొడుక పురలతోనే యుద్ధమొత్తని వద్దురా కొడుక త్వరతోని యుద్ధమొద్దని ఎత్తినోరు మొత్తుకొని ఎంత చెప్పినా వినకపోతివి ఎత్తినోరు కొట్టుకొని ఎంత చెప్పిన వినకపోతివి తండ్రివాడవు మొండివాడు శ్రమలు నిండిన గుండెవాడవు తండ్రివాడు నుండివాడు నిండిన గుండెవాడవు ఎత్తిన ఎర్ర జెండను పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగా వదులను ఇది అన్నమాచార కీర్తన త్యాగరాజమా జస్రాజు టుమిరా పరివిదా సుల్తాన్ గానమా చీమకుర్తి నాగేశ్వరం అద్భుతమైన నానా కాదా అలాంటి అద్భుతం కలిగించింది. ఎందుకంటే దాంట్లో కవిత్వం ఉంది, భావుకత్వం ఉంది, కళా సాహిత్య సాంప్రదాయాలను బాగా తెలిసిన మహానుభావుడు గద్దరు. ఊరికనే రాయారు. ఆ అభినయం చూడు, అది వారికి కథ అది కాదు, మంత్రంలో అంటాడు సరి. ఒక్కసారి నేను పరిచయం అయిపోయి, ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు. మా తాన అంబను అంబుజోజ్వలకర అంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక సుంబిత దిగ్విభాగ సుతసుప్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీధి విస్తృత విహారి మమో కృపజోడు భారతీయ రాదు ఏంద్ర అంబరం అంబుజులు తెలియదు. కానీ తెలంగాణ నెలకు యక్షగానం పరిచయం చేసినది. మీ అందరూ అదే రాస్తారు చదువు, కానీ దాన్ని బ్రేక్ చేసిన గద్దరు. ఆ బ్రేక్ చేయడం అంటే నెత్తంత మోసింది రవికన్ పదిని కుంచి పేలికలు కట్టి కుంచి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజాకవి గద్దరు నాజర్ సుద్దా. ఈయన దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినాడు. కాలువై కన్నీరు గారా కళ్ళపై రెండు చేతులాడా అని మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ శుద్ధాలను ఉంటుంది. ఎన్నాయి కాళ్ళ నిడుచుకపోదు బోరన్న కళ్ళ చేతుల అని నాజరు కాళ్ళ నిడుచుకపోతుందంట. నిద్ర కళ్ళు శరీరాన్ని శరీరం కాళ్ళ నిడుచుకొని పోతాడంట. అలుపు మాకని చెప్తాడు నాజరు. ఏనాటిక అలాంటి వారసత్వ పరంపరలో వంగపండు గారు గద్దరన్న వల్ల మేము పాటలు మేము తెల్లారి వరకు రాస్తాం. మాకు అదృష్టం. కానీ గద్దరన్న చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారయుతంగా రాయగలిగిన మహా ప్రవీణ్ బ్యారడారు ప్రపంచ స్థాయి ఒక బాప్టిలాంటి గద్దారు. ఊరికే వదలకండి. చేమేంద్రుడు, కుంతకుడు, మధురావు ఎవరు చదవకుండా ఎట్లా రాసినాడు. అది జీవితం, బతుకు. ఆ బతికడం వల్లనే మహాత్ముడు. తర్వాత తాను వచ్చిన నేపథ్యం వాళ్ళకి చెప్తున్నాం. అందుకనే నేను నాకు చెప్పినాడు, బిడ్డ ఈ పీడిత ప్రజలు అమాయకులు, మనకు ఆవేశం ఎక్కువ, సంతకం పెట్టరా నువ్వు. ఒరిగికల్ నేను గద్ద శివసాగర్ పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే ఎవడు గుంజుక తినేది ఏమీ లేదు, కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట పెడతారు గనక మేము పోతమ్మా మాదిగ పల్లెకు, మేము పోతమ్మా మాదిగ పల్లెకు. ఆ మాలాతను నెత్తి చూపని మనవు గాని ఎత్తి చూపే మనవు కొడుకు నెత్తినదాన్ని పోతామా. మళ్ళీ వెంకట్రావుడికి ఈ అట్టడుగున్న సాకలే వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. అందుకే బుద్ధుణ్ణి తీసుకున్నాడు. ఆ సమస్య వరకే కులవాదం. నా మాలానే, నా మాదిగానే, నా గట్టి, మనమంతా శమట జీవులం, ఉత్పత్తి కులాలం. మనువు విభజించబడ్డ ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టి గొప్ప మహోన్నతమైన, అది ఎన్ని తప్పులున్న ప్రపంచంలో సోషలిజం ఆచారం ఉంటాయి. మా వెళ్ళి ఉంటదిరా కమ్యూనిజం ఉంటదిరా. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నివసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం, గద్దరే కమ్యూనిజం. థ్యాంక్ యూ.